జై వీరభద్ర సార్ నమో నమో. ఈరోజు న్యాయ వ్యవస్థలో ఒకసారి న్యాయం జరుగుతుంది, తొందర జరగడం లేదు, కొన్ని ఏళ్ళైనా ఫలితాలు రావడం లేదు. ఇప్పుడు వివేకానంద కేసులు అన్నీ వచ్చినా రిజల్ట్స్ అన్నీ కనపడినా భౌతికంగా బాహ్య ప్రపంచానికి తెలిసి నిజాలున్న సాక్ష్యాలతో ఎవరెవరు శిక్షలు పడతారో అన్నీ చూస్తున్నాము. ఈరోజు మళ్ళీ పోయి స్టే తెచ్చి వివేకానంద కేసు గురించి మాట్లాడకూడదంటే ఇంకా ఎక్కడ దాని న్యూస్ ఉండదు, కొన్ని రోజులు జనాలు మర్చిపోవాలని ఇటువంటివన్నీ ఇట్లా ఆడుకుంటున్న కోట్లతో ఖర్చు పెట్టి కేసులు వాల్చుకుని అలవాటు అయిపోయింది. ఈరోజు 43,000 కోట్లు 12 సిఐడివిది కేసులు ఉన్నాయి, ఈడీది. మళ్ళీ ఇంతవరకు దానికి ఎంక్వైరీ కానీ దానికి ముందుకు తీసుకోవడం, నిజం ఎంత అబద్ధం ఎంత, డబ్బులు ఎట్లా అనేది తెలియదు. ఇటువంటివి మనం ఉన్నాయి. తర్వాత లివింగ్ రిలేషన్లో భార్యాభర్తల బంధాల గురించి మనం ఎంత వ్యతిరేకంగా చూసినాము. ఇవన్నీ మనం చూస్తున్నాము. అయ్యప్ప స్వామికి మనోభావాలు దెబ్బతినేతలు ఆడపిల్లలు పోవచ్చు ఎప్పుడు ఒక వయసు వచ్చేంత వరకు, తర్వాత మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత పోవాలి. ఇవేమి ఎవరు రావద్దని చెప్పలేదు. ఇటువంటివన్నీ కొన్ని మనకి వ్యతిరేకంగా వస్తున్నాయని అది వీరభద్రే చూసుకుంటారు.